ఈ బావిలో నీళ్లు తాగితే కవలలు గ్యారంటీ. మంచాన పడ్డవాళ్ళు లేస్తున్నారు. పాత దొడ్డిగుంట గ్రామంలోని అద్భుతాల బావి గురించి తెలుసుకుందాం. ఈ సువిశాలమైన విశ్వంలో ఎన్నో వింతలు మనం నమ్మలేనివిగానే ఉంటాయి. మానవ మేధస్సుకే అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నమ్మినా నమ్మకపోయినా నమ్మలేని నిజాల్లా కొన్ని మన ముందు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిదే ఈ కడుపు పండించే మంచినీటి బావి. పురాతన కాలం నాటిదిగా కనిపిస్తున్న ఈ బావి వెనుక అద్భుత చరిత్ర ఉంది. ఇది పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తోంది. ఈ సువిశాలమైన విశ్వంలో ఎన్నో వింతలు మనం నమ్మలేనివిగానే ఉంటాయి. మానవ మేధస్సుకే అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నమ్మినా నమ్మకపోయినా నమ్మలేని నిజాల్లా కొన్ని మన ముందు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిదే ఈ కడుపు పండించే మంచినీటి బావి. పురాతన కాలం నాటిదిగా కనిపిస్తున్న ఈ బావి వెనుక అద్భుత చరిత్ర ఉంది. ఇది పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తోంది. నిత్యం ఈ బావి నీటినే త్రాగే గర్భిణులకు కమల పిల్లలను కలగజేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, సర్వరోగాలకు ఈ బావి నీరు ఒక ఔషధంలా పనిచేస్తోంది. వినటానికి కట్టు కథలా అనిపిస్తున్నా ఇది మాత్రం పచ్చి నిజమని ఈ గ్రామస్తులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఒక మంచినీటి బావి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే ఈ బావి. తనలోని మంచినీటి నుండి అద్భుతాలు సృష్టిస్తూ సాంకేతిక వైద్య విధానాలకే సవాలు విసురుతోంది. తరతరాలుగా గ్రామంలో ఉన్న ఈ బావిలో సుమారు 60 ఏళ్లుగా ఈ అద్భుతాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిలో నీటిని తాగటం వల్ల ఈ గ్రామంలోనే దాదాపు 100 కవల జంటలు ఉన్నాయని దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. ఆ నోట ఈ నోట ఈ అద్భుతాల బావి గురించి తెలుసుకున్న అనేక మంది నిత్యం బావి నీటి కోసం మారుమూలన ఉన్న ఈ గ్రామానికి వస్తున్నారు. ఇలా ఈ బావి నీటిని పట్టుకెళ్లి వాడిన తరువాత అనేక మంది తల్లి కాలేరని మదనపడుతున్న మహిళలు గర్భం దాల్చడంతో ఈ బావికి మరింత ప్రాధాన్యత పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా తెలంగాణ, విశాఖ, విజయవాడ, హైదరాబాదు లాంటి ప్రాంతాల నుండి కారులపై అనేక మంది దొడ్డిగుంట వచ్చి టిన్నులతో మంచినీరు తీసుకెళ్తున్నారు. ఇది పిల్లలను పుట్టించటమే కాదు, అనారోగ్యాలు కూడా దూరం చేస్తోందని ఈ నీరు త్రాగుతున్న అనేక మంది చెబుతున్నారు. ఈ బావిలో ఉబికి వచ్చే పాతాళ జలాల్లో ఏదో మహత్తర శక్తి ఉందని ప్రజలు భావిస్తున్నారు. నీటిలో ఔషధ గుణాలున్నాయన్న వాదన కూడా ఉంది. అసలు ఈ బావిలో ఏముందన్నది పక్కన పెడితే పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చిన వారికి, పెళ్ళై 10 ఏళ్లు కావస్తున్న పిల్లలు కలగని వారికి ఈ బావి వాటర్ తాగగానే కడుపొచ్చేస్తుంది. ఇది చాలా కుటుంబాల విషయాల్లో నిజమని తేలడంతో ప్రస్తుతం ఇది ఒక అద్భుత బావిగా ఉంది. పిల్లల బావిగా, కడుపు పండే బావిగా ప్రచారానికి ఎక్కింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది చూసిన వారు, దీని ఫలితాన్ని అనుభవించిన వారు మాత్రం ఈ బావిని తమ పాలిట కల్పతరువుగా భావిస్తున్నారు. అయితే చాలామందికి ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వట్లేదు. రంగంపేట ఏడీబీ రూట్ నుంచి అయితేనే అవైలబుల్గా ఉంటాయి బస్సెస్, ఆటోస్ అండ్ ట్యాక్సీస్. ఆటోస్ అయితే చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. రెసిడెన్షియల్ రూమ్స్ అయితే రంగంపేటలో చాలా ఉన్నాయి. పెద్దాపురాన్ని అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పెద్దాపురానికి నియరెస్ట్ ట్విన్స్ వెల్. చాలామంది అవస్థలు పడి వస్తున్నారు. టిన్నులు పట్టుకుని వెళ్తున్నారు. ఇంచుమించు 100 షాప్స్ వరకు ఉన్నాయి దొడ్డుగుంటలో. ప్లాస్టిక్ టిన్ షాప్స్, వెరీ కాస్ట్లీ ప్లాస్టిక్. అందరూ కూడా టిన్నులు కొనుక్కుని వాటర్ తీసుకుని వెళ్తున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని ఫోన్ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా దాని మీద మీకు వచ్చేటప్పుడు క్లియర్గా అర్థం అవడం గురించి నేను వేసినాను. ఫోన్ నెంబర్లో చాలామంది గైడ్లైన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఈజీగా అర్థమయ్యేట్లు వే ఉంటుంది. పసుపు కుంకుమలు కలిపిస్తున్నారు చాలామంది. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. పసుపు కుంకుమ కలపకూడదు. వెల్ వాటర్ వెరీ ఫేమస్ వెల్. నీటిని కలుషితం చేయరాదు. ఆల్ ఫ్రెండ్స్ నీటిని కలుషితం చేసేస్తున్నారు. వెరీ వెరీ బిగ్ మిస్టేక్. వద్దు, నీటిని కలుషితం చేయదు. పసుపు కుంకుమలు పాపయ్య చెరువులో కలపండి. దేవతా వృక్షాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పూజ చేసుకుని దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పసుపు కుంకుమ వెళ్ళలో కలపవద్దు. బీ కేర్ఫుల్. దానివల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నీటిని పరిశుభ్రంగా ఉంచండి.
నీటిని ఎప్పుడైతే మనం పరిశుభ్రమైన వాటర్ తాగుతామో మన నీటి ద్వారాగానే మన బాడీలో చక్కని వైటమిన్స్, చక్కని మినరల్స్ అన్నీ ఏర్పడతాయి. వాటర్ ద్వారాగానే మనకు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి నమ్మకం మనం బలంగా ఉండాలి. నమ్మకం లేనిది ఏ పనిని సాధించలేము. బిలీఫ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నమ్మకం లేకపోతే మనం ఏది పట్టుకెళ్ళినా శుద్ధ దండగా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెద్ద పెద్ద ట్రైన్స్లో వచ్చి మీరు పట్టుకెళ్తున్నారంటే దానికి ఒక విశిష్టత అంటూ ఉండాలి. కాళ్ళవాతం కీళ్ళవాతం కూడా బాగా పనిచేస్తుంది వెల్ వాటర్. చాలామంది కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, నర్వస్ సిస్టమ్ సరిగా లేనివారు చక్కగా పట్టుకుని వెళ్తున్నారు డబ్బాలతో. చాలామంది ఇన్ఫర్మేషన్ కూడా బాగా చెప్తున్నారు. త్రిమూర్తిరాజు మాస్టర్ గారు చేసిన వీడియోలన్నీ చాలా బాగున్నాయి. అందరం సబ్స్క్రైబ్ చేస్తున్నాం. అందరికీ కూడా మార్గదర్శకత్వం, దిశానిర్దేశకత్వం, దారి చూపిస్తున్నారు ఆ సార్ గారికి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలని ఫోన్ కాల్స్ ద్వారా తెలియచేస్తున్నారు. మై సెల్ నెంబర్ ఈజ్ 9009091189. సెకండ్ నెంబర్ 9848822379. కాబట్టి మీరందరూ కూడా వాటర్ని పవిత్రంగా ఉంచాలి. వాటర్ని కలుషితం చేయకూడదు. బావి చుట్టూ ప్లాస్టిక్ కవర్లే పాడేస్తున్నారు. వెరీ తప్పు, చాలా తప్పు ఇది. ప్లాస్టిక్ కవర్లు అసలు బావి చుట్టూ పాడేయద్దు. ఆ ప్లాస్టిక్ కవర్ల వల్ల ఒక రకమైన విష పదార్థం తయారవుతుంది. ప్లాస్టిక్ వెరీ వెరీ డేంజరస్ పదార్థం అది. ప్లాస్టిక్ ఎప్పుడు కూడా దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ వల్ల చాలా రకరకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ వ్యాధితోటే చాలామంది ఇప్పుడు చనిపోతున్నారు. ప్రాథమిక స్థాయిలో అయితే పర్వాలేదు. సెకండరీ థర్డ్ స్థాయి దాటిగా హైదరాబాద్ వెళ్తున్నారు. ప్రైమరీ స్టేజ్లో ఉంటే క్యాన్సర్ని నివారించవచ్చు. ఈ నీరు అయితే అన్ని రోగాలకి ఔషధంగా పనిచేస్తున్నది. మీ అందరికీ కూడా వెల్ వాటర్ చాలా ఫేమస్ అయింది. మీకు దారి దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. మీకు చక్కగా దారి చూపించే నా మనుషులు ఫ్రెండ్స్ని పంపిస్తాను. మీకు ఎవరో కూడా 10 రూపాయల రుసుము కూడా తీసుకోరు. పంచాయతీ వాళ్ళు కూడా ఒక 50-60 రూపాయలు కూడా అడగరు. మీకు దారి చూపిస్తారు. భోజనం కూడా పెట్టి పంపిస్తారు. ట్విన్స్ వాటర్ అయితే చాలా ఫేమస్ అవుతుంది. మీరు చాలామంది ఫ్రెండ్స్ నేను అక్కడ మీకు అర్థం అవడం గురించి బోర్డులు పెట్టినాము. విలేజర్స్ అందరూను వాళ్ళందరినీ పేరున అడిగితే మీకు రంగంపేట నుంచి కరెక్ట్గా అయితే 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళకి విలేజ్కి అయితే 4 కిలోమీటర్స్ డిస్టెన్సు. అక్కడ వెళ్ళ దగ్గర పాపయ్య చెరువు దగ్గర చంద్రడుగుంటకి పెద్దడుగుంటకి మధ్యన ఉంటుంది. ట్విన్స్ అనగానే చెప్తారు. అక్కడ పక్కనే వెలమర్తి సత్యనారాయణ పొలం ఉంటుంది. వెలమర్తి త్రిమూర్తిరాజు పొలం కూడా ఉంటుంది. వెలమర్తి మల్లేశ్వరరావు పొలం ఉంటుంది. కొండేపూడి సత్యనారాయణ పొలం ఉంటుంది. కొండేపూడి పెద వెంకన్న పొలం ఉంటుంది. వెలమర్తి సత్యనారాయణ పొలం దగ్గర పాపయ్య చెరువు గొట్టు పక్కనే వెళ్ళుందంటే మీకు ప్రతి ఒక్కరూ కూడా అడ్రస్ చెప్తారు. వీడియో చూసేటప్పుడు మొదటి నుంచి చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. మధ్యలో ఆపిస్తే మీకు అర్థం అవుతుంది ఇన్ఫర్మేషను ట్విన్స్ గురించి. ఇంచుమించు 20 నిమిషాల వీడియో చేయాలని మిత్రులందరూ బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, కోల్కతా నుంచి, అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారు. అలాగే డిఎస్సి ప్రిపరేషన్ గురించి కూడా వీడియోలు పెడితే చాలా చక్కగా చూస్తున్నారు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరస్సు ఉంచి మొక్కుతున్నాను అందరికీ కూడా. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి వాళ్ళందరికీ పేరున పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ట్విన్స్ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని, అందరూ కూడా బాగా చూస్తారని నేను ప్రతి మనిషిని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ట్విన్స్ వాటర్కి వచ్చే వాళ్ళందరూ కూడా కొంత శుచి శుభ్రతను పాటించాలి. చాలామంది అక్కడే టిఫిన్లు తినేసి ఇడ్లీ పొట్లాలు బజ్జీలు అవి తినేసి అక్కడే మైకా పేపర్లు పాడేస్తున్నారు. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. మిత్రులారా చాలా జాగ్రత్త వహించాలి.
నీటి ద్వారా మన ఆహారం మన నీటి ద్వారా మన జీర్ణశక్తి మెరుగవుతుంది. నీరుని ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుతామో అప్పుడే మనకు ఆరోగ్యం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇడ్లీలు తిన్న పొట్లాలు గట్టా పాడేయొద్దు. ప్రతి ఒక్కరికి చెప్పి అక్కడ నలుగురు ఎదురుకి చెప్పి చెప్తున్నాను. చాలామందికి కూడా అక్కడ మనుషులను ఏర్పాటు చేసాం. విలేజర్స్ అందరూ కూడా మీరు నీటిని పరిశుభ్రంగా ఉంచండి. కొబ్బరి నీళ్ళ వలె చాలా రుచిగా ఉంటాయి వాటరు. ఎప్పటికీ కూడా నీరు ఇంకిపోదు. ఎప్పటికీ నీరు అలాగే ఉంటుంది. అది నీరులో చాలా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడో పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే ఇంచుమించు 180 years అబోవ్ చారిత్రాత్మకమైన వెల్, వెరీ వెరీ ఫేమస్ వెల్, వెరీ వెరీ మిస్టరీ వెల్, వెరీ వెరీ హిస్టారికల్ వెల్, వెరీ వెరీ ఔషధ గుణాలున్న వెల్. కాబట్టి ఈ బావిని పరిశుభ్రంగా ఉంచుతాం. పసుపు కుంకుమలు వేయరాదు, కొబ్బరికాయలు కొట్టరాదు, కొబ్బరికాయలు దూరంగా కొట్టవలను, నూతి చుట్టూ కాగితాలు పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే పీకేయవలను.